హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ చేసిన సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డు రెసిపీ ఈజీ అండ్ సింపుల్ మెథడ్. 700 గ్రామ్స్ నువ్వులు కమ్మగా వేయించి పెట్టుకోవాలి. 400 గ్రామ్స్ బెల్లం తురిమి పెట్టుకోండి. ఒక కడాయి పెట్టి అందులో 3 స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇప్పుడు తురిమిన బెల్లం అందులో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆ బెల్లం చక్కగా కరిగాక ఆ బెల్లం అనేది ఇలా నురుగు నురుగుగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు కమ్మటి వాసన అనేది వస్తుంది. సో బెల్లం సెట్ అయిందని అర్థం. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న నువ్వులను చక్కగా కలిపేసుకోండి, ఉండలు కట్టకుండా. నువ్వులు వేయించుకొని బెల్లం తురిమి రెడీ పెట్టుకోవడమే లేటు. అసలు నువ్వుల లడ్డూలు చేయడానికి హార్డ్లీ మాకు 10 మినిట్సే పట్టింది. ఎందుకంటే బెల్లం ఫాస్ట్గా కరిగిపోతుంది. అందులో నువ్వులు వేయడము, లడ్డులు చల్లారక ముందే ఉండలు కట్టుకోవడము, ఆ ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా చేయాలి. సో ఇప్పుడు సెట్ అయిపోయింది. కొంచెం చేతికి వాటర్ పెట్టుకొని మనకు ఆ కడాయి చల్లగా అవ్వనివ్వకూడదు. అంత ఫాస్ట్గా మనం ఉండలు కట్టాలి, లేకపోతే గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ గట్టిగా అయినా కూడా కొంచెం గ్యాస్ మీద పెట్టి ఒక 2 మినిట్స్ మళ్ళీ మెత్తబడాక మళ్ళీ ఇమీడియట్గా లడ్డూలు అనేది కట్టేసుకోండి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది. కరెక్ట్గా కొలతలు, కరెక్ట్గా మనం బెల్లాన్ని కరిగించి చేస్తే మనకు లడ్డూలు అనేది గట్టిగా అవ్వకుండా ఉంటుంది. అండ్ నేను చెప్పిన మెజర్మెంట్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎక్కువగా తీపి కాకుండా, చప్పగా కాకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయ్యాయి. మీరు కూడా ఈ సంక్రాంతికి తప్పకుండా ఈ నువ్వుల లడ్డు రెసిపీ అయితే ట్రై చేసేయండి. టేస్ట్ చూసేద్దాము. చాలా బాగుంది. మీరు ఈ రెసిపీ ట్రై చేసి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. అంటిల్ దెన్ బాయ్.